చంద్రుడికి సూర్యుడికి గ్రహణాలు పడటం సహజం. మళ్ళీ ఆ గ్రహణాలు కూడా విడిపోతాయి. అలాగే చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ ఒక గ్రహణాల మాదిరిగా ఒక్కొక్కటి విడిపోవటం జరిగింది. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఏదైతే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే దాదాపు సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టి ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పిని డిస్మిస్ చేయడం జరిగింది. ఈ కేసులో అసలు 420 అప్లై కాదు, మీరు ఏ రకంగా దీన్ని రద్దు చేయమని కోరుతున్నారని కొన్ని ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అందుకని సుప్రీంకోర్టు ఇవాళ ఆ ముందస్తు బెయిల్ రద్దు కోసం వేసిన పిటిషన్ని, ప్రభుత్వం ఏదైతే పిటిషన్ వేసిందో దాన్ని రద్దు చేసింది, అంటే రిజెక్ట్ చేసింది. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందా? ప్రత్యేకించి జగన్కి బుద్ధి రాదు. ఎందుకంటే అతను ఒక సైకో. ప్రతి చిన్న విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి తన కేసుల్లో ఎందుకు దాదాపు ఇవాళ 3000 వాయిదాలు తీసుకున్నాడు అన్ని కేసులు కలిపితే. అతి భయంకరమైన కేసు కోడికత్తి కేసు. 5 సంవత్సరాలు పెట్టి నిందితుడికి బెయిల్ రాకపోవడం కారణం ఏంటంటే ఇతను వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పకపోవటం. అంటే ఇంతకంటే భయంకరమైన మనిషి మనం చూడలేం. ఒకప్పుడు ఆ కొలంబియాలో డ్రగ్ మాఫియా వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఇతని మీద కొంచెం బెటర్ అనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో హాస్టల్ అయ్యి వాళ్ళు చేసిన పాపాలని కూడా చెప్పేవాళ్ళు. అంత కర్కోటక డ్రగ్ మాఫియా వాళ్ళు కూడా పోలీసు అరెస్ట్ చేస్తే ఒక 6 నెలలకో సంవత్సరానికో వాళ్ళు వాస్తవాలు చెప్పి సరెండర్ అయిపోయేవాళ్ళు. కానీ ఇతనికి ఆ పరిస్థితి లేదు. ఎన్ని కేసులు, అక్రమ కేసులు నువ్వు స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టావు, 3000 అన్నావు, ఏది అవినీతి. అక్కడి నుంచి 25 కోట్లు పార్టీకి ఫండ్గా వచ్చిందన్నావు. స్పష్టంగా కోర్టు అడిగింది అవినీతి ఎంత అని, చెప్పలేదు. ఏమనంటే కోర్టులో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఏం సాక్ష్యాలు చెప్పావు నువ్వు? ఏం చెప్పలేదు కదా. నీ మీద ఉన్న సాక్ష్యాలతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క సాక్ష్యం కూడా ఇంతవరకు నువ్వు పెట్టిన 5 అంశాలు, స్కిల్ డెవలప్మెంటు, లిక్కర్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే శాండ్ మీద కానీ లేదంటే ఫైబర్ నెట్ మీద కానీ నువ్వు ఒక్క అంశంలో కూడా సాక్ష్యం అనేది చూపించలేకపోయావు. మరి నీ మీద ఉన్న కేసులు 1,00,000 కోట్ల అవినీతి మీద కోర్టు కూడా కామెంట్ చేసింది. ఇంత భయంకరమైన అవినీతిని మేము ఎప్పుడు చూడలేదని చెప్పి సుప్రీంకోర్టు ఒక సందర్భంలో. అంత దుర్మార్గం మనిషి నువ్వు. ఇవాళ కోర్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారి కేసు అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి మరి సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టులో ఓడిపోయినా సిగ్గు లేకుండా మళ్ళీ కొత్త కేసు పెట్టి హైకోర్టు బెయిల్ ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళటం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, నీ అబ్బగాడు సొమ్ము కాదు గవర్నమెంట్ సొమ్ము అంటే, యువర్ ఓన్లీ ట్రస్టీ. ఈ అధికారం నీకు ఎవరిచ్చారు? సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం. దానికి జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. నువ్వు టెండర్లకి జ్యుడిషియల్ రివ్యూ పెడుతున్నావు కదా, దీనికి ఎందుకు రివ్యూ పెడతలా? ఏమనంటే నీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాడు అథారిటీ, ఆయనే మొత్తం సిఆర్పిసికి ఐపీసీకి ఆధారం. ఆయన చెప్తే సుప్రీంకోర్టుకి వెళ్ళటమే. లేదు, చంద్రబాబు నాయుడు మీద ఏ బెయిల్ ఇచ్చినా స్టే వచ్చినా సుప్రీంకోర్టుకి వెళ్ళి రద్దు చేయించాలి. ఇది ఒక పాలసీని ఇది. కానీ ఇంత దుర్మార్గ పాలన జరిపే నీకు రోజులు కౌంట్ డౌన్లోకి వచ్చినాయి. ఈ లెక్కన రేపు రాబోయే తెలుగుదేశం నువ్వు తలకిందులు తప్ప చేసినా, చూద్దామన్నా చేద్దామన్నా, నువ్వు ఏం గింజుకున్నా ఖచ్చితంగా రేపు మే ఎండింగ్లోనో జూన్లోనో ప్రమాణ స్వీకారం చేసేది చంద్రబాబు నాయుడు గారు. ఇది సూర్యుడు తూర్పును ఉదయించినంత వాస్తవం, ఇది సత్యం. వాస్తవం కూడా ఒక సత్యం ఇది. ఆ రోజు నుంచి ఆయన ప్రమాణ స్వీకారం నుంచి నీ మీద కేసులు పెట్టుకుంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు జీవిత కాలంలో సూర్యుడిని చంద్రుడిని చూడలేవు. నువ్వు చేసిన దుర్మార్గాలకి రోజుకో కేసు పెట్టచ్చు.
నువ్వు చేసిన 5 సంవత్సరాల దుర్మార్గానికి రోజుకో కేసు పెడితే నువ్వు జీవితకాలంలో బయటికి రావు. ఇది నీ చరిత్ర. ఇంత చరిత్ర పెట్టుకుని నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద మీ నాయన కూడా చాలా కేసులు పెట్టాడు. దాదాపు 30 చిల్లర కేసులు పెడితే ఒక్కడి కూడా ప్రూవ్ చేసుకోలే. అటువంటి మచ్చలేని నాయకుడు ఆయన, నిజాయితీ ఉన్న నాయకుడు. అటువంటిది ఐఆర్ఆర్ ఏంటి ఆ కేసు? ఇన్నర్ రింగ్ రోడ్ అనేది పేపర్ మీద డిజైన్ చేశారు. దాంట్లో హెరిటేజ్ కంపెనీకి లబ్ధి చేరే విధంగా రోడ్డుని అటు తీసుకొచ్చారని చెప్పి అభియోగం. హెరిటేజ్ కంపెనీ కొనుక్కుంది. ఈ రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో హెరిటేజ్ కంపెనీకి ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నువ్వు అమరావతిలో తీసుకున్న ల్యాండు అమరావతి పూలింగ్లో కూడా లేదు, ఎక్కడ బయట ఉంది. ఆ బయట ఉన్న ల్యాండ్లో కొంత రింగ్ రోడ్డుకి వాళ్ళు నష్టపోతున్నారు హెరిటేజ్ కంపెనీ, అయినా వాళ్ళు ఎప్పుడు చెప్పలా. అటువంటిది హెరిటేజ్ కంపెనీ లబ్ధి చేరే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుని డిజైన్ చేశారు. కాబట్టి ప్రభుత్వం నష్టం జరిగిందని ఒక కేసు వేయటం అనేది విచిత్రమైన కేసు. ఇది అంటే కాగితం మీద మనం మున్సిపాలిటీకి ప్లాన్ అప్రూవ్ చేస్తాం, అది చట్ట ప్రకారం ఉంటే అప్రూవ్ చేస్తారు, చట్ట ప్రకారం లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అంతేగాని నువ్వు డీవియేషన్స్ వదిలిపెట్టలేదు, నువ్వు మాకు అప్లై చేసిన ప్లాను చట్ట ప్రకారం అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా కేసు ఫైల్ చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంది. ఇంతకంటే దుర్మార్గమైన కేసు దొరకదు ఇక ఐపీసీలో కానీ సిఆర్పిసిలో కానీ. అసలు లేని ల్యాండ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు, ల్యాండ్ కోల్పోయిన హెరిటేజ్ సంస్థ. మరి ఈ ఈ ఐఆర్ఆర్తో పోల్చుకుంటే మీ తండ్రి చేసిన హైదరాబాద్ ఓఆర్ఆర్లో జరిగిన అవకతవకలు, డీవియేషన్స్ అసలు అటు కౌంట్ లేదు. ఎవడ కావాలంటే వాడికి డీవియేషన్ వంకర టింకర్లు ఇచ్చారు ఆ రోజున. కాబట్టి కేసులు పెడతాం అనేది నీకు అధికారం ఉండొచ్చు, లేదు కోర్టులు కూడా ప్రభుత్వం వేసిన కేసుల్లో పూర్తి సాక్ష్యాధారాలు విచారించకుండా అరెస్ట్ చేయొచ్చు. అంత మాత్రాన నువ్వు కేసు ఫైల్ చేసిన ప్రతి వ్యక్తి అవినీతిపరుడని ఇవాళ కోడే కూస్తుంది లోకం అంతా. జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు అనే దానికి ఈడీ కేసులు, సిబిఐ కేసులు, అలాగే ప్రస్తుతం నడుస్తున్న ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అలాగే మైన్స్, లిక్కరు, ప్రజలు అల్లాడుతున్నారు దీంట్లో. కాబట్టి ఇన్ని పెట్టుకుని నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీద పెట్టిన కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే దాన్ని రద్దు చేయడం కోసం కక్షపూరితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళిన వ్యక్తి నువ్వే. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, నువ్వు ఏసీబీ కేసులో సూర్యనారాయణ అనే వ్యక్తి ఇంకా 5 కలిపి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావు, ఒక 4 అరెస్ట్ చేసావు. సూర్యనారాయణ అరెస్ట్ చేయలే. నెల 15 రోజులు, నెల 40 రోజులు, నెల 30 రోజులు, 20 రోజులు అతను దొరకలా. మీ ప్రభుత్వం యొక్క ఆడంగితనం అక్కడే బయటపడుతుంది. ఒక ఎంప్లాయీని పట్టుకోవడం చేతకాల, అతను సుప్రీంకోర్టులో యాన్స్పేటర్ బెయిల్ తెచ్చుకున్నాడు. అది వెకేట్ చేయించి నీ చేతకాల, నీ ప్రభుత్వానికి నీకు. అతను మొన్న పర్మనెంట్ బెయిల్ తెచ్చుకున్నాడు. ఏం చేసావు? గుడ్డిగుర్ర పొడదవుతున్నావు ఆ కేసులో. ఒక ఎంప్లాయీ ఏసీబీ కేసులో నువ్వు అరెస్ట్ చేయాల్సిన కేసులో అతను యాన్స్పేటర్ బెయిల్ చేసుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు. అతను హైకోర్టులో తెచ్చుకోలే. హైకోర్టు రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు. మరి నువ్వేం చేసావంటే ఆ కేసులో అదే చంద్రబాబు నాయుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇస్తే నువ్వు ఆగమేఘాల మీద నీ పొన్నోలు సుధాకర్ రెడ్డిని పెట్టుకుని, స్పెషల్ లాయర్లను పెట్టుకుని, కోట్లు ఖర్చు పెట్టి ఆయన మీద ఎస్ఎల్పి ఫైల్ చేసి రద్దు చేయాలని కోరుకుంటున్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వాడు గుర్తుపెట్టుకో, ఈ రకంగా కేసులు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందా పెట్టడం మొదలుపెడితే నువ్వు నీ క్యాబినెట్ సూర్యుడిని చంద్రుడిని చూడరు, జీవితకాలం చూడరు. ఇది ఒకటరం 2024 నుంచి 2029 కాదు, నీ జీవిత కాలంలో సూర్యుడిని చంద్రుడిని చూడవు.
ఇది గుర్తుపెట్టుకోవాలి. మేము సిద్ధమే, దేనికైనా సిద్ధమే, అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా సిద్ధమే. నువ్వు సిద్ధంగా ఉన్నావా జైలుకి వెళ్ళటానికి? దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు జూన్ 2024 తర్వాత జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా? ఇది తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్న ప్రశ్న. నువ్వు ఓడిపోవడం అనేది సత్యం, దాంట్లో అసలు ఆలోచన లేదు. నీకు వస్తే 10 వస్తాయి, 20 వస్తాయో 25 వస్తాయో సీట్లు, అది వేరే విషయం. కానీ నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు లాంటివి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం పెడుతుంది. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకం, తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టిన కేసులు, ఒక చిన్న పోస్టింగ్ పెడితే వాళ్ళని శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా తీసుకెళ్ళిన పరిస్థితి, తల్లకిందులుగా వేలాడదీసిన కొట్టిన పరిస్థితి, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మర్చిపోదు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. జూన్ 2019 నుంచి నువ్వు చేసిన అరాచకాలు అనేది మా దగ్గర చిట్టా ఉంది. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఇవాళతో చంద్రబాబు నాయుడు గారి కేసుల మీద నువ్వు పీకేది ఏమీ లేదని అర్థమైంది మాకు. నువ్వు అన్నావు నా వెంట్రుకు కూడా పీకలేదని. చంద్రబాబు నాయుడు గారు వెంట్రుకు కూడా నువ్వు పీకలేని పరిస్థితికి వచ్చావు. ఏ కేసులో నువ్వు ఇక ముట్టుకోలేవు. 17A అనేది డివిజన్ బెంచ్ వచ్చి తీర్పిస్తే తప్ప దాని మీద నువ్వు రైటా మేము రైటా అనేది తేలదు. దానికి నీ జీవితకాలం చాలదు. జీవితకాలం అంటే నీ టర్మ్, ఎందుకంటే నీ దగ్గర పడిపోయావు, ఇంకా 60-70 రోజుల్లోకి వస్తావు. కాబట్టి ఇటువంటి దుర్మార్గ ఆలోచన చేసి నీకు ఖచ్చితంగా ఇదే రీతిలో మేము వచ్చిన తర్వాత నీకు ఆ సమాధానం ఉంటుంది. ఏదైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ సంకల్పం ఏదైతే ప్రజాసేవ చేయాలి, నిజాయితీగా చేయాలన్న సంకల్పం ఉందో అదే ఆయన రక్షించింది. తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఇవాళ ఒక గట్టి నమ్మకంతో మనం నిజాయితీగా రాజకీయాల్లో ఉంటే ఇటువంటి దుర్మార్గులు చీఫ్ మినిస్టర్లు ఎవడొచ్చినా కూడా పీకేది ఏమీ లేదనేది ఇవాళ మొదట భయపడ్డా కూడా తెలుగుదేశం కేడర్ ఇవాళందరికీ ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా నీ పతనం అనేది ఈ రోజుతో స్టార్ట్ అయింది. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం తథ్యం. నీ భవిష్యత్తు ఏంటి అనేది మేము చూస్తాం. మరి దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదనేది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి.